హలో హాయ్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నామంటే ధర్మపురికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇక్కడ ధర్మపురిలో దిగాను. ఇక్కడ చూడండి, ఇలా రోడ్ మీదకి వెళ్తుంటే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళగానే బస్ స్టాండ్లో దిగాక ఇక్కడైతే ఒక నంది వస్తుంది, చూపిస్తాను ఆగండి. ఈ నంది కాడికి వెళ్ళి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలి. ఇట్లా లెఫ్ట్ సైడ్ తీసుకొని ఇక్కడ చూసుకోండి. ఇలా అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే గుండం దగ్గరికి వెళ్దాం డైరెక్ట్. చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా లోపలికి వెళ్ళాలి. సందులు అవి అన్నమాట, అంటే లోపలికి వెళ్ళనీకి. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఇప్పుడైతే మనం గంగకి వెళ్ళి స్నానం అయితే చేసాం. ఇక్కడ ధర్మపూర్లో ఆల్రెడీ చేశాను, కానీ ఆ క్లిప్ తీయడం మర్చిపోయాను అన్నమాట. ఇక్కడ చూడండి, ఒక టెంపుల్ అవుతుంది. టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ చూడండి ఎంత బాగుందో. వెళ్తుంటే చూసుకోండి ఫ్రెండ్స్, ఇట్లా పచ్చదనంగా ఎంత బాగుందో చూసుకోండి. ఇలా అయితే లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేసాం. ఇక్కడైతే ఒక దేవుడు ఉన్నాడు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి వచ్చేసాక ఇంకా మొక్కుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. ఇలా లోపలికి వచ్చేసి మొక్కుకున్నాం. చూడండి, మీకైతే ఈ దేవుడు ఏం దేవుడో తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే అంత గుర్తులేదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది మనం స్నానం చేసి బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ గుళ్ళు అయితే ఉంటాయి కదా, ఇవన్నీ అవే అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా లోపలికి అయితే వచ్చి మళ్ళీ ఇంకో టెంపుల్ అయితే ఉంది. ఈ టెంపుల్లోకి కూడా వెళ్దాం. చూడండి, వెళ్ళైతే వీడియో తీస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇంకా ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇలా లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంది. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే చాలానే దేవుళ్ళు ఉన్నాయి. ఇంకా లోపలికి అయితే వెళ్ళి మొక్కుకొని అయితే బయటకు వచ్చా. కొన్ని దేవుళ్ళ పేర్లు అయితే నాకు కొంచెం తెలియదు అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయుడు అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకోండి, ఇలా లోపలికి అయితే వచ్చాం కదా, మొక్కుకొని అయితే వెళ్ళాం. చూడండి, పక్క పొంటి ఇంకేమో దేవుళ్ళు ఉన్నాయి, అందుకే చెప్పాను కొన్ని దేవుళ్ళ పేర్లు తెలియదని. ఇక్కడ చూడండి, ఇంకా మీకైతే పాత 100 years క్రితం అయితే ఇల్లు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఒకటి ఇల్లు అయితే ఉంది కదా ఇక్కడ. ఇంకా ఇదైతే రోడ్డు మీద హనుమాన్ విగ్రహం అయితే ఉంది. ఇక్కడ స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు ఇది కూడా అదే. ఇప్పుడైతే మీకు చూపిస్తానన్నా కదా 100 years క్రితం బంగ్లాలు, ఇవన్నీ అవి అన్నమాట. ఇంకా పోతాంటే ఇంకా చాలా బాగుంటాయి. ఇక్కడ చూసుకోండి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే ఇంకో టెంపుల్. ఇందులో కూడా వెళ్ళాను. ఇది ఏమో తెలియలేదు. ఇక్కడ చూసుకోండి, బోర్డు అయితే నేను చదవలేదన్నమాట, చూడలేదు. ఇలా లోపలికి అయితే వెళ్ళి క్లిప్ అయితే తీసుకొని వచ్చాను అన్నమాట. ఇంకా ఇలా లోపలికి అయితే వెళ్ళాం కదా, ఇక్కడ లాకేష్ ఉంది, చూసుకోవచ్చు మీరైతే. ఇక్కడ చూడండి, ఇట్లా లాకేష్ ఉంది కదా, ఎవరు పూజారి ఇట్లా ఎవరు లేరు. ఇట్లా జూమ్ చేసి తీస్తున్నాను, మీకైతే ఈ అమ్మవారు అయితే అవుపించదు. ఎందుకంటే చూడండి, ఆ సందులోకి వెళ్ళి అవుపిస్తలేదు అమ్మవారి విగ్రహం అన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే పురాతన కాలం ఇండ్లు అన్నమాట. ఇంకా కొన్ని అయితే మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఎంట్రన్స్లో వచ్చింది. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్ అంటే నేను స్నానంకి వెళ్ళి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో వచ్చింది. అందరూ ఇలానే టెంపుల్కి వెళ్తారు కదా, ఇలా అయితే లోపలికి అయితే వచ్చాను అన్నమాట. టెంపుల్కి అయితే వచ్చాను, సారీ. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఒకప్పటి ఇండ్లు అన్నమాట. ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదైతే ఇక్కడ చూసుకోండి, మీరు చంద్రముఖి మూవీ ఇట్లా ఇంకా ఓల్డ్ మూవీస్ చూస్తే తెలుస్తుంది. ఇలా తీసి చూస్తారు కదా చంద్రముఖి మూవీలో, అలా కూడా ఉంటుంది. అది కూడా చూపిస్తాను. అక్కడైతే మీకు కొద్దిగా చెప్పి చూపిస్తాను. ఇలా చూడండి, ఒకప్పటి ఇండ్లు అయితే ఇంకా ఉన్నాయంటే గ్రేట్ కదా, 100 years బ్యాక్ ఇవన్నీ.
ఇలా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి. ఇప్పుడైతే ముందుకు వెళ్ళిన కొద్దీ ఇంకా ఇండ్లు వస్తూనే ఉన్నాయి. ఇవన్నీ అవన్నమాట. చూడండి, ఇది ఇంకో రకం ఇండ్లు. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరైతే ఎప్పుడైనా ధర్మపురికి వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఆంధ్ర నుంచి చూస్తున్నారు, తెలంగాణ నుంచి చూస్తున్నారు, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్, షేర్, కమెంట్. ఇంకా ఇదైతే అయిపోయింది అనుకోకుండా అయిపోలేదు, ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది. ఇదిగోండి, ఇది ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంది. ఇవరగా చెప్పాను కదా చంద్రముఖి మూవీలో ఉన్నట్టుంటాయని. ఈ డోర్లు అలాగానే ఉన్నాయి, కాకపోతే కొద్దిగా ఫాస్ట్ వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి, ఇటు సైడ్ ఇది కూడా సేమ్ ఉన్నది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకైతే చూపిస్తాను చూడండి. ఇది ఇలా చంద్రముఖి మూవీలో ఒక ఇల్లు ఉంటుంది కదా, అలా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, చూసుకోండి ఫ్రెండ్స్, ఇట్లా తీసి చూస్తారన్నమాట. అంటే మూవీలో చూస్తారు కదా, అలా చూడచ్చు. ఇంకా గాలి రానికి గిట్లా అప్పుడు ఇట్నే కట్టుకునేది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడు కొన్ని కొత్త ఇండ్లు కడుతున్నారు. చాలామంది అయితే పాత యూజ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకోండి, ఇగోండి ఫ్రెండ్స్, మీకైతే చూపిస్తానని చెప్పాను కదా, చూపిస్తున్నాను చూడండి. ఇలా అయితే ఉన్నాయి. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దాం పదండి. టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చూపించాను మీకైతే. మీరు ఎప్పుడన్నా వస్తే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్, గమనించండి. ఇంకా చాలా ఉండే, ఇప్పుడైతే కొత్తగా కట్టిస్తున్నారు. అంటే వాటినే కొద్దిగా కలరింగ్ అది ఇది చేసి కొద్దిగా మాడిఫై చేస్తున్నారు. ఇప్పుడైతే లోపలికి వెళ్ళడానికి ఇదే దారి అన్నమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి ముందటికైతే వెళ్ళాలి. టెంపుల్లోకి వెళ్ళాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ఇల్లులు అయితే పైన కొద్ది వస్తూనే ఉన్నాయి. ఇంకొద్దిగా ముందటికి వెళ్ళాక అయితే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ గోపురం కూడా అవుపిస్తుంది. అసలు లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ గోపురం, నరసింహస్వామి గోపురం అయితే అదే. మీరైతే ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి. ఇంకా లోపలికి అయితే వెళ్ళడానికి ఇక్కడ చెప్పులు ఇప్పేసి బయట వచ్చేసి టెంపుల్కి అయితే వెళ్ళాం. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే లోపలికి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ చూసుకోండి, ఇక్కడైతే ఒక దేవుడు ఎక్కడ ఉండడు ఇండియాలో మొత్తంలో. ఇక్కడ నా టెంపుల్ ఉంటుంది. అదేం దేవుడో నేను లాస్ట్లో చెప్తాను. అంటే అది కూడా వీడియో తీశాను, అదేం దేవుడో చెప్తాను. ఇది ఆలయం లోపల లక్ష్మీ నరసింహస్వామి ఫోటో అన్నట్టు దేవుడు ఇలానే ఉంటాడు లోపల. ఇంకా మీకు విగ్రహం కూడా చూపెడదామని తీస్తే బయటిది, అంటే లోపల తీయనిస్తలేరు, వీలు కాలేదు, అందుకే తీయలేదు. ఇంకా ఇక్కడ చూసుకోండి, ఇలా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళగానే పెద్ద బ్యానర్ కూడా ఉంది. ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే వీళ్ళందరూ భక్తులు అన్నమాట. ఇక్కడ చూడండి ఎలా ఉన్నారో చెప్పండి. వీళ్ళైతే భక్తులు అన్నమాట ఒకప్పుడు, అందుకే వీళ్ళకు కూడా ఒక స్పెషల్గా కట్టారు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇలా అయితే ఉంది కదా, మీకు కొద్దిగా ముందుకు వెళ్ళగానే బ్యానర్తో ఇప్పుడు చూపించిన ఫోటో అయితే పెద్దది చూపిస్తుంది. దాని తర్వాత మీకు లాస్ట్లో విగ్రహం కూడా బయట ఉందని చెప్పా కదా, అది తీశానని చెప్పా కదా, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదైతే లోపల ఉండే స్వామి విగ్రహం. ఇలానే ఉంటాయి లోపల, చూడండి, మీకు ఇంకా చూపిస్తాను. ఇలా అయితే ముందుకు వెళ్ళగానే ఇక్కడ అద్దాల మేడ ఉంది, కానీ నేను అయితే వెళ్ళలేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, అద్దాల మేడకి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే కొద్దిగా మనీ 10 రూపీస్ అన్నారు. ఇప్పుడు ఎందుకని చెప్పి వెళ్ళలేదు. ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే ఇలా ఉంది కదా, ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇదైతే కొబ్బరికాయలు కొట్టడానికి ఇట్లా దారి అన్నమాట. మీకు ఇదే దారిలో చూపిస్తాను ఇప్పుడైతే.
ఇక్కడ చూడండి, ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కొద్దిగా ఎండకు కొద్దిగా కెమెరా క్వాలిటీ తగ్గుతుంది, మీరైతే ఏమనుకోకండి. ఇక్కడైతే మీకైతే ఇలా లోపలికి వెళ్ళచ్చు. ఇంకో టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్లోకి కూడా వెళ్తున్నాం ఇప్పుడు. ఇలా చూసుకోండి. ఇలా ఇక్కడ ఇప్పుడైతే మీకు ఒక దేవుని గురించి చెప్తానన్నా కదా, మీకైతే చెప్తున్నాను. ఇటు సైడు హనుమాన్ స్వామి ఉన్నాడు చూడండి, మీకు అవపడుతుందో అవపడట్లేదో మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఇగో ఇక్కడ హనుమాన్ స్వామి ఉన్నాడు, నల్ల హనుమాన్ స్వామి. ఇంకా ఇటు సైడ్ అయితే యమధర్మరాజు గుడి ఉంటుంది. ఒక సైడ్ హనుమాన్ స్వామి, ఒక సైడ్ యమధర్మరాజు గుడి. గూస్ బంప్స్ వస్తుంటాయి చూస్తుంటే. ఈ హనుమాన్ స్వామిను యమధర్మరాజు గుడి అంటే ఇది తీయనియలే, కానీ నేను ఎలానో తీశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు చూపించి నీకైతే తీశాను. ఇలా అయితే యమధర్మరాజు గుడి కూడా ఉంది ఇక్కడ మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ గోల్డ్ కలర్లో చూపిస్తుంది కదా, ఇదైతే యమధర్మరాజు గుడి. మీరు ఎప్పుడైనా వెళ్ళేది ఉంటే చూడండి, ఈసారి వెళ్ళేదంటే గమనించండి, గూస్ బంప్స్ వస్తాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకోటి అమ్మవారి విగ్రహం. నేను చెప్పాను కదా బయట కూడా విగ్రహాలు ఉన్నాయని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే విగ్రహం. ఇక్కడ చూడండి, ఇవైతే విగ్రహాలు ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఎలా ఉందో చెప్పండి మీరైతే. ఇదైతే కళ్యాణం చేసే వేదిక పక్క పొంట అన్నమాట, ఇలా చూసుకోండి. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ షేర్ కమెంట్. ఇదైతే కాలభైరవ స్వామిది టెంపుల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్. ఇది వచ్చే దారిలో చూపించింది, ఇంటికి వచ్చే దారిలో అది వీడియో తీశానన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ షేర్ కామెంట్, నోటిఫికేషన్ ఆల్ పెట్టుకొని ఇన్స్టాలో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఉంటా.